ఓం శాంతి 4/7/2024 మధురమైన పిల్లలు, సోదరీ సోదరులము అన్న భానం నుండి కూడా బయటకొచ్చి పరస్పరం సోదరులుగా భావించండి. తద్వారా నిర్వీకారి దృష్టి ఏర్పడుతుంది. ఆత్మ ఎప్పుడైతే నిర్వీకారి దృష్టి కలదిగా అవుతుందో అప్పుడు కర్మాతీతంగా అవ్వగలుగుతుంది. ప్రశ్న: తమ లోపాలను తొలగించుకునేందుకు ఏ యుక్తిని రచించాలి? జవాబు: తమ క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ను పెట్టుకోండి. అందులో మీ రోజువారీ లెక్కాపత్రాన్ని నోట్ చేసుకోండి. రిజిస్టర్ పెట్టుకున్నట్లయితే తమ లోపాల గురించి తెలుస్తుంది. ఆపై సహజంగానే వాటిని తొలగించుకోగలుగుతారు. ఆ లోపాలను తొలగించుకుంటూ ఏ అవస్థ వరకు చేరుకోవాలంటే ఒక్క తండ్రి తప్ప ఇంకేదీ గుర్తుకు రాకూడదు. ఏ పాత వస్తువు పట్ల మమకారం ఉండకూడదు. లోపల ఏదైనా అడగాలి అనే కోరిక ఉండకూడదు. ఓం శాంతి. ఒకటేమో మానవ బుద్ధి, మరొకటి ఈశ్వరీయ బుద్ధి, ఆ తర్వాత దైవీ బుద్ధి ఉంటుంది. మానవ బుద్ధి, ఆసురీ బుద్ధి. వికారీ దృష్టి కలవారిగా ఉన్నారు కదా. ఒకటేమో నిర్వికారీ దృష్టి కలవారిగా ఉండటం, ఇంకొకటి వికారీ దృష్టి కలవారిగా ఉండటం. దేవతలు నిర్వికారులు, నిర్వికారీ దృష్టి కలవారు. మరియు ఇక్కడ కలియుగ మనుషులు వికారులు, వికారీ దృష్టి కలవారు. వారి ఆలోచనలే వికారీగా ఉంటాయి. వికారీ దృష్టి కల మనుషులు రావణుడి జైల్లో పడి ఉంటారు. రావణ రాజ్యంలో అందరూ వికారీ దృష్టి కలవారే. ఒక్కరు కూడా నిర్వికారీ దృష్టి కలవారు లేరు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని వికారీ దృష్టి కలవారి నుండి మార్చి నిర్వికారీ దృష్టి కలవారిగా తయారు చేస్తున్నారు. వికారీ దృష్టి కలవారిలో కూడా అనేక రకాలుగా ఉంటారు. కొందరు సెమీ వికారీ దృష్టి కలవారుంటారు, కొందరు మరోలా ఉంటారు. ఎప్పుడైతే నిర్వికారీ దృష్టి కలవారిగా అవుతారో అప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. ఆ తర్వాత సోదర దృష్టి తయారవుతుంది. ఆత్మ ఆత్మను చూస్తే శరీరం అనేదే లేకపోతే ఇక వికారీ దృష్టి కలవారుగా ఎలా ఉంటారు? అందుకే తండ్రి అంటారు, మిమ్మల్ని మీరు సోదరీ సోదరులము అన్న భానం నుండి కూడా తొలగించుకుంటూ వెళ్ళండి. పరస్పరం సోదరులము అని భావించండి. ఇది కూడా చాలా గుహ్యమైన విషయం. ఇదెప్పుడూ ఎవరి బుద్ధిలోకి రాలేదు. నిర్వికారీ దృష్టి కలవారు అన్న మాటకు అర్థము ఎవరి బుద్ధిలోకి రాలేదు. ఒకవేళ అలా వచ్చినట్లయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, శరీరాన్ని మర్చిపోవాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ శరీరాన్ని కూడా తండ్రి స్మృతిలోనే వదలాలి. ఆత్మనైన నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను. దేహం యొక్క అభిమానాన్ని వదిలి పవిత్రంగా తయారు చేసే తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదలాలి. వికారీ దృష్టి కలవారిగా ఉన్నట్లయితే లోపల మనసు తప్పకుండా తింటూ ఉంటుంది. గమ్యం చాలా ఉన్నతమైనది. మంచి మంచి పిల్లలైనా సరే ఏవో పొరపాట్లు తప్పకుండా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మాయ ఉంది కదా. కర్మాతీతులుగానైతే ఎవ్వరూ అవ్వలేరు. కర్మాతీత అవస్థను చివర్లో పొందుతారు. అప్పుడు నిర్వికారీ దృష్టి కలవారిగా అవ్వగలుగుతారు. అప్పుడిక ఆ ఆత్మిక సోదర ప్రేమ ఉంటుంది. ఆత్మిక సోదర ప్రేమ చాలా బావుంటుంది. అప్పుడిక వికారీ దృష్టి ఉండదు. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. బాబా లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని పూర్తిగా తెలియజేస్తారు. మాలో ఈ లోపాలున్నాయి అని పిల్లలు భావిస్తారు. ఎప్పుడైతే మీరు రిజిస్టర్ పెట్టుకుంటారో అప్పుడు లోపాల గురించి కూడా తెలుస్తుంది. కొందరు రిజిస్టర్ రాయకపోయినా కానీ బాగైపోవచ్చు. కానీ ఎవరైతే కచ్చాగా ఉంటారో, అపరిపక్వంగా ఉంటారో వారు రిజిస్టర్ను తప్పకుండా పెట్టాలి.
అపరిపక్వంగానైతే ఎంతో మంది ఉన్నారు. కొందరికైతే అసలు రాయడమే రాదు. మీ అవస్థ ఎలా ఉండాలంటే ఇక మీకు ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. ఆత్మైన మనం శరీరం లేకుండా వచ్చాము. ఇప్పుడిక అశరీరిగా అయి వెళ్ళాలి. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. ఆ కథలో మీరు చేతికర్ర కూడా తీసుకోకండి, అది కూడా చివర్లో గుర్తుకొస్తుంది అని చెప్తారు. ఏ వస్తువు పట్ల మమకారం పెట్టుకోకూడదు. చాలా మందికి పాత వస్తువులపై మమకారం ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇది ఎంత ఉన్నతమైన గమ్యం! రాయి రప్పలెక్కడా, శివబాబా స్మృతి ఎక్కడా? ఏదైనా అడగాలి అన్న కోరిక ఉండకూడదు. ప్రతి ఒక్కరూ తక్కువలో తక్కువ 6 గంటలైనా సేవ తప్పకుండా చేయాలి. ఆ మాటకొస్తే గవర్నమెంట్ సర్వీస్ 8 గంటలుంటుంది. కాని పాండవ గవర్నమెంట్ సర్వీస్ను తక్కువలో తక్కువ 5-6 గంటలైనా తప్పకుండా చేయండి. వికారీ మనుషులు ఎప్పుడూ బాబాను స్మృతి చేయలేరు. సత్యుగంలో నిర్వికారీ ప్రపంచం ఉంటుంది. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని దేవీదేవతల మహిమ గానం చేయబడుతుంది. పిల్లలైన మీ అవస్థ ఎంత ఉపరామంగా ఉండాలి! ఏ అశుద్ధమైన వస్తువు పట్ల మమకారం ఉండకూడదు. శరీరం పట్ల కూడా మమకారం ఉండకూడదు. అంతటి యోగిగా అవ్వాలి. ఎప్పుడైతే నిజంగానే ఇటువంటి యోగిగా అవుతారో అప్పుడు ఫ్రెష్గా, తాజాగా ఉన్నట్లు ఉంటారు. ఎంతగా మీరు సతోప్రధానంగా అవుతూ ఉంటారో అంతగా సంతోషపు పాదరసం పైకెక్కుతూ ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సంతోషం ఉండేది. సత్యుగంలో కూడా అదే సంతోషం ఉంటుంది. ఇక్కడ కూడా సంతోషం ఉంటుంది. మళ్ళీ ఇదే సంతోషాన్ని మీతో పాటు తీసుకువెళ్తారు. అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది అని అంటారు కదా. ఇప్పటి అంతిమ స్థితి బట్టి గతి సత్యుగంలో ఉంటుంది. ఈ విషయాలను బాగా విచారసాగర మంథనం చేయవలసి ఉంటుంది. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. మేము తండ్రి పిల్లలము అని మీరంటారు కావున ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరికీ సుఖం యొక్క మార్గాన్ని తెలియజేయాలి. ఒకవేళ సుఖాన్ని ఇవ్వకపోతే తప్పకుండా దుఃఖాన్ని ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగం యుగం. ఇప్పుడు మీరు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. పురుషార్థులు కూడా నంబర్వారుగా ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు మంచి సేవ చేస్తారో అప్పుడు తండ్రి ఫలానా బిడ్డ యోగి అని వారి మహిమ చేస్తారు. సర్వీసబుల్ పిల్లలెవరైతే ఉన్నారో వారు నిర్వికారీ జీవితంలో ఉన్నారు. ఎవరికైతే కొద్దిగా కూడా ఇలాంటి ఆలోచనలు రావో వారే చివర్లో కర్మాతీత అవస్థను పొందుతారు. బ్రాహ్మణులైన మీరే నిర్వికారీ దృష్టి కలవారిగా అవుతున్నారు. మనుషుల్నెప్పుడూ దేవతలని అనలేరు. ఎవరైతే వికారీ దృష్టి కలవారిగా ఉంటారో వారు పాపం తప్పకుండా చేస్తారు. సత్యుగ ప్రపంచం పవిత్ర ప్రపంచం, ఇది పతిత ప్రపంచం. దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు అర్థం చేసుకుంటారు. జ్ఞానం చాలా బావుంది, కాని తీరిక దొరికినప్పుడు వస్తాము అని అంటారు. ఇక వారెప్పటికీ రారు అని బాబా అర్థం చేసుకుంటారు. అది తండ్రిని అవమానపరచడమే అవుతుంది. మనుషుల నుండి దేవతలుగా తయారవుతారు కావున వెంటనే అది చేయాలి కదా. రేపటిపై వదిలేస్తే మాయ ముక్కు పట్టుకుని బురదలో పడేస్తుంది. రేపు రేపు అంటూ మృత్యు కబళించి వేస్తుంది. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. మృత్యు మీ శిరస్సుపై ఉంది. ఎంతమంది మనుషులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. ఇప్పుడు బాంబులు పడితే ఎంతమంది మనుషులు మరణిస్తారు. భూకంపాలు వచ్చినప్పుడు ముందే తెలీదు. డ్రామానుసారంగా ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. వాటిని ఎవరూ తెలుసుకోలేరు. ఎంతో నష్టం వాటిల్లుతుంది. దానివల్ల ఇక ప్రభుత్వం
రైలు కిరాయి మొదలైనవి కూడా పెంచేస్తుంది. కాని మనుషులైతే ప్రయాణించాల్సిందే. మనుషులివ్వగలిగే విధంగా వారి సంపాదన ఎలా పెంచాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ధాన్యము ఎంత ఖరీదైపోయింది. నిర్వికారి దృష్టి కలవారిని పవిత్ర ఆత్మానంటారని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ ప్రపంచమే వికారీ దృష్టి కలదిగా అయిపోయింది. మీరిప్పుడు నిర్వికారి దృష్టి కలవారిగా అవుతారు. ఇందులో శ్రమ ఉంది. ఉన్నత పదవిని పొందడం అంత సులువైన విషయమేమీ కాదు. ఎవరైతే ఎంతో నిర్వికారి దృష్టి కలవారిగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. మీరిక్కడకు నరుడి నుండి నారాయణుడుగా అయ్యేందుకు వచ్చారు. కాని ఎవరైతే నిర్వికారి దృష్టి కలవారిగా అవ్వరో, జ్ఞానాన్ని చేపట్టలేరో వారు పదవి కూడా తక్కువది పొందుతారు. ఈ సమయంలో మనుషులందరిది వికారి దృష్టి, సత్యుగంలో నిర్వికారి దృష్టి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, దేవీ దేవతలైన మీరు స్వర్గానికి యజమానులుగా అవ్వాలనుకుంటే చాలా చాలా నిర్వికారి దృష్టి కలవారిగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తద్వారా 100% ఆత్మాభిమానులుగా అవ్వగలుగుతారు. ఎవరికైనా అర్థాన్ని వివరించాలి. సత్యుగంలో పాపం యొక్క విషయమేదీ ఉండదు. వారు సర్వగుణ సంపన్నులుగా మరియు సంపూర్ణ నిర్వికారి దృష్టి కలవారిగా ఉంటారు. చంద్రవంశీయులకు కూడా 2 కళలు తక్కువ ఉంటాయి. చంద్రునికి కూడా చివర్లో సన్నని రేఖ మిగిలి ఉంటుంది. పూర్తిగా లేకుండా అయిపోదు. మాయమైపోయింది అని అంటారు. మేఘాల కారణంగా కనిపించదు. తండ్రి అంటారు, అలా మీ జ్యోతి కూడా పూర్తిగా ఆరిపోదు. ఎంతో కొంత ప్రకాశం ఉంటుంది. సుప్రీం బ్యాటరీ నుండి మీరు మళ్ళీ శక్తి తీసుకుంటారు. నాతో మీరు ఏ విధంగా యోగాన్ని జోడించగలరు అన్నది వారు స్వయమే వచ్చి తెలియజేస్తారు. టీచర్ చదివించేటప్పుడు బుద్ధియోగం టీచర్తో జోడింపబడి ఉంటుంది కదా. టీచర్ ఇచ్చే డైరెక్షన్ల అనుసారంగా చదువుతారు. మేం కూడా చదువుకుని టీచర్ లేక బ్యారిస్టర్గా అవుతాము అని భావిస్తారు. ఇందులో కృప లేక ఆశీర్వాదం చూపించే విషయమేదీ లేదు. తల వంచి నమస్కరించవలసిన అవసరమూ ఉండదు. అయితే ఎవరైనా హరి ఓం లేక రామ్ రామ్ అని అంటే దానికి బదులు ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా గౌరవాన్ని ఇవ్వడమే. అహంకారాన్ని చూపించకూడదు. మనమైతే ఒక్క తండ్రిని స్మృతి చేయాలి అని మీకు తెలుసు. ఎవరైనా భక్తి వదిలినా గొడవైపోతుంది. భక్తిని వదిలేవారిని నాస్తికులు అని భావిస్తారు. వాళ్ళు నాస్తికులను ఎవరినంటారు మరియు మీరు నాస్తికులను ఎవరినంటారు అన్న దానిలో ఎంత తేడా ఉంటుంది. వారికి తండ్రి గురించి తెలియదు కావున వారు నాస్తికులు అనాథులు అని మీరంటారు. అందుకే వారంతా కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ గొడవలు అశాంతి ఉన్నాయి. క్రోధానికి గుర్తు అశాంతి. అక్కడ ఎంతటి అపారమైన శాంతి ఉంటుంది. భక్తిలో ఎంతో శాంతి లభిస్తుంది అని మనుషులంటారు, కానీ అది అల్పకాలికంగా లభిస్తుంది. మీకు సదా కొరకు శాంతి కావాలి కదా. మీరు సనాథుల నుండి అనాథులుగా అవుతారు. అప్పుడు శాంతి నుండి మళ్ళీ అశాంతిలోకి వచ్చేస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖవారసత్వాన్ని ఇస్తారు. హద్దు తండ్రి నుండి హద్దు సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. వాస్తవానికది దుఃఖపు లేక కామ వికారపు వారసత్వం. అందులో అంతా దుఃఖమే దుఃఖముంది. అందుకే తండ్రి అంటారు, మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు. తండ్రి అంటారు, పతిత పావనుడైన తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. దీనిని సహజ స్మృతి మరియు సృష్టి చక్రం యొక్క సహజ జ్ఞానం అంటారు. మీరు స్వయాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా భావించినట్లయితే తప్పకుండా స్వర్గంలోకి వస్తారు. స్వర్గంలో అందరూ నిర్వికారి దృష్టి కలవారిగా ఉండేవారు.
దేహాభిమానులను వికారీ దృష్టి కలవారు అంటారు. నిర్వికారీ దృష్టి కలవారిలో ఎటువంటి వికారాలు ఉండవు. తండ్రి ఎంత సహజంగా చేసి అర్థం చేయిస్తున్నారు. కాని పిల్లలకి ఇది కూడా గుర్తుండదు. ఎందుకంటే వికారీ దృష్టి కలవారిగా ఉన్నారు. అందుకే వారికి అశుద్ధమైన ప్రపంచమే గుర్తుకొస్తుంది. తండ్రి అంటారు, ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శరీరం పట్ల కొద్దిగా కూడా మమకారం లేనటువంటి యోగిగా అవ్వాలి. ఎటువంటి అశుద్ధమైన వస్తువు వైపు ఆసక్తి కలగకూడదు. మీ అవస్థ అంత ఉపరామంగా ఉండాలి. సంతోషం యొక్క పాదరసం పైకెక్కి ఉండాలి. రెండవ పాయింట్, మృత్యు శిరస్సుపై ఉంది. అందుకే శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. దేనిని రేపటికని వదిలేయకూడదు. వరదానము. అన్నీ తెలిసిన చతురులైన తండ్రితో చతురతతో వ్యవహరించడానికి బదులుగా రియలైజేషన్ శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్తభవ. చాలామంది పిల్లలు అన్నీ తెలిసిన చతురులైన తండ్రితో కూడా చతురతతో వ్యవహరిస్తుంటారు. వారి పనిని నిరూపించుకునేందుకు, వారి పేరును మంచిగా చేసుకునేందుకు. ఆ సమయంలో రియలైజ్ అవుతారు, కాని ఆ రియలైజేషన్లో శక్తి ఉండదు. అందుకే పరివర్తన జరగదు. ఇది కరెక్ట్ కాదు అని చాలామంది అర్థం చేసుకుంటారు. కాని ఎక్కడా తమ పేరు పాడవకూడదు అని ఆలోచిస్తారు. అందుకే తమ వివేకాన్ని హతమార్చేస్తారు. ఇది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది. అందుకే చతురతను వదిలి సత్యమైన హృదయం యొక్క రియలైజేషన్తో స్వయాన్ని పరివర్తన చేసుకుని పాపాల నుండి ముక్తులుగా అవ్వండి. స్లోగన్. జీవితంలో ఉంటూ భిన్న భిన్న బంధనాల నుండి ముక్తులుగా ఉండటమే జీవన్ముక్త స్థితి. ఓం శాంతి.